నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒకే కాన్పు, ఇద్దరు తండ్రులు. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఓ మహిళకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కానీ అందులో ఒక్కరి మాత్రమే తన భర్తకు జన్మించారని, మరొక బిడ్డ మాత్రం వేరొకరి పోలికలతో ఉన్నాడు. అనుమానం వచ్చిన భర్త డిఎన్ఏ టెస్ట్లో అస్సలు విషయం తెలియడంతో అందరూ కంగుతిన్నారు. అదేంటి, ట్విన్స్ లో భర్త డిఎన్ఏ ఒక్కరికి మాత్రమే సరిపోయింది, మరొక బిడ్డకు సరిపోకపోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అదెలా జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. బ్రెజిల్లోని ఒక చిన్న పట్టణం. అది ఒక సాధారణమైన రోజని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజు వెలుగులోకి వచ్చిన ఒక వార్త ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. అది వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తుంది, కానీ అక్షరాల నిజం. ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు తండ్రులు కావడం అనేది వినడానికే చాలా విడ్డూరంగా ఉంది. ఈ వింత సంఘటన వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? బ్రెజిల్కు చెందిన ఒక 19 ఏళ్ల యువతి పన్నంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు పసికందులను చూసి ఆ తల్లి, ఆమె భర్త ఎంతో మురిసిపోయారు. ఇద్దరూ మగపిల్లలే. చూడ్డానికి ఒకేలా ఉన్నప్పటికీ ఆ పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి పోలికల్లో స్వల్ప మార్పులు కనిపించడం మొదలయ్యాయి. సాధారణంగా కవలలు అంటే ఒకేలా ఉంటారని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక బాబు తన తండ్రిలా అనిపిస్తుంటే మరో బాబు పోలికలు మాత్రం ఎవరితోనూ సరిపోవడం లేదు. మెల్లగా ఆ యువతి భర్తలో అనుమానం మొదలైంది. ఆ అనుమానం కాస్త ముదిరి చివరకు అది గొడవలకు దారితీస్తుంది. తన భార్య తనను మోసం చేసిందేమో అన్న భయం అతన్ని వేధించసాగింది. చివరికి నిజాన్ని నిలదీయగా ఆ మహిళ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలు నిజం తేల్చుకోవడానికి ఆ ఇద్దరు పిల్లలకు డిఎన్ఏ పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. డిఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు ఆ రిపోర్ట్ చూసిన డాక్టర్లు కూడా నోరెళ్లబెట్టారు. ఆ పరీక్షల్లో తేలిందేమిటంటే ఆ కవలల్లో ఒక బాబు డిఎన్ఏ తండ్రి డిఎన్ఏతో 100% సరిపోయింది. కానీ రెండో బాబు డిఎన్ఏ మాత్రం అతనితో అస్సలు మ్యాచ్ కాలేదు. దీని అర్థం ఏంటి? ఒకే కాన్పులో పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరు తండ్రికి పుడితే మరొకరు ఎవరికి పుట్టారు? ఆ రిపోర్ట్ చూశాక ఆ యువతి ఇక నిజాన్ని దాచలేక అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన భర్తతో కలిసిన రోజే ఆమె తన పాత ప్రియుణ్ణి కూడా కలిసిందని, అతనితో కూడా శారీరక సంబంధం పెట్టుకున్నానని తెలిపింది. దీనివల్ల రెండో బాబు తన ప్రియుడికి పుట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఆ వెంటనే ప్రియుడికి కూడా పరీక్షలు నిర్వహించగా రెండో బాబు అతనికే పుట్టాడని నిర్ధారణ అయింది. దీంతో ఆ మహిళ తన భర్తకు అడ్డంగా దొరికిపోయింది. వైద్య పరిభాషలో ఈ వింత పరిస్థితిని హెటెరో పేరెంటల్ సూపర్ కండిషన్ అని పిలుస్తారు. సాధారణంగా ఒక మహిళ నెలకు ఒక అండాన్ని విడుదల చేస్తుంది. కానీ చాలా అరుదుగా ఒకే నెలలో 2 అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆమె వేర్వేరు వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకుంటే ఆ 2 అండాలు వేర్వేరు పురుషుల వీర్య కణాలతో ఫలదీకరణం చెందుతాయి. దీనివల్ల ఇద్దరు వేర్వేరు తండ్రుల పిల్లలు ఒకే గర్భంలో పెరుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదవుతాయి. లక్షల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా కుక్కలు, పిల్లులు, పందులలో ఇలా జరగటం మనం చూస్తుంటాము. కానీ మనుషులలో ఇది అత్యంత అరుదైన విషయం. ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. కొందరు ఆ మహిళ ప్రవర్తనను విమర్శిస్తుంటే మరికొందరు సైన్స్ లోని ఈ వింత కోణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ మహిళ భర్త మొదట షాక్ కు గురైనప్పటికీ తన భార్యను క్షమించి ఆ ఇద్దరు పిల్లలను తన సొంత బిడ్డల్లాగే సాకుతానని చెప్పాడు. ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రకృతి ఎప్పుడూ మన ఊహలకు అందని వింతలను సృష్టిస్తూనే ఉంటుంది. ఒకే గర్భం, ఇద్దరు తండ్రులు. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా ఆధునిక సైన్స్ ముందు ఏది అసాధ్యం కాదని బ్రెజిల్లో జరిగిన ఈ ఘటన నిరూపించింది. మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలను, జీవశాస్త్రంలోని వింతలను ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. చివరిగా చెప్పాలంటే సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ఏ నిజాన్ని కూడా ఎంతో కాలం దాచలేమని ఈ డిఎన్ఏ రిపోర్ట్ మరొకసారి చాటి చెప్పింది. ఆ తల్లికి ఆ పిల్లలిద్దరూ సమానమే అయినా వారి తండ్రులు మాత్రం వేర్వేరు వ్యక్తులుగా చరిత్రలో మిగిలిపోయారు.